జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని. రాష్ట్రంలో 2 గ్యాంగులు దిగాయి. ఇది రాష్ట్ర ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం కాదు. కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య హెస్ బీన్ ఫ్రీక్వెంట్లీ టూరింగ్. ఎవరో ఒక రైతుల పరామర్శను, లేకపోతే జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు, నాయకుల పరామర్శ కోసం వెళ్తున్నారు. ఎక్కువ క్రౌడ్ లో ఉంటున్నారు. అండ్ ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఇబ్బందికర సంకేతాలు. ఇవి కొంచెం మీరు మీ చుట్టూ ఉన్న వారిని నియంత్రించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయనకి కేంద్ర నిఘా సంస్థల నుంచి సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఒకటి మరి ఆయన దానికి తగ్గట్టు ఏమన్నా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ వీక్ నెల్లూరు వెళ్లే ముందర ఆయనకు ఢిల్లీ నుంచి ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేసి మీరు వాయిదా వేసుకోండి అన్నారు. సరే, అప్పటికి రాష్ట్ర ప్రభుత్వంతో వైసీపీ గారు లిఫ్ట్ నడవటం, ఆ హెలిప్యాడ్ కి సంబంధించి అనుమతులు లభించకపోవడం, ఈ కారణాల రీత్యా ఆ నెపం పెట్టి ఆయన వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా అప్పటికే సంకేతం అందింది. ప్రాథమికంగా ఉన్న సమాచారం అయితే హర్యానా నుంచి ఒక గ్యాంగ్, కర్ణాటక నుంచి ఒక గ్యాంగ్ బయలుదేరాయి. ఆల్రెడీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఒక సమాచారం. సో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా సర్విలెన్స్ సిస్టమ్స్ ఈ మధ్యకాలంలో సరిగా లేదు. ఆ రోడ్డు మొత్తం సీసీటీవీలు పనిచేయకపోవడాన్ని కూడా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. మనం చూసుకుంటే ఆయన వరుసగా ఆయన అడ్రస్ సభలు కావచ్చు, ఆయన వెళ్లిన ప్రాంతాలు కావచ్చు, మొత్తం క్రౌడ్ తోటే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నిఘా సంస్థల అబ్జర్వేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉండాల్సిన రోడ్ పార్టీలు లేవు.